Hello Kushikamians, how are you all? ఈ రోజు నేను మీ ముందుకి 2025 జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ కి సంబంధించి కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో ప్రతి క్వశ్చన్ కి డీటెయిల్డ్ ఆన్సర్ ఇచ్చే సిరీస్ లో ఉన్నాను. ఈ సిరీస్ లో భాగంగా నేను మీ ముందుకి ఈ రోజు ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే వచ్చాను అన్నమాట. లెట్ us start our video to discuss the detailed answer about that question. ఓకేనా? సో ఈ రోజు క్వశ్చన్ ఏంటి అంటే ఇది. సో ఒకసారి క్వశ్చన్ చదవండి. ద మేజర్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్. ఈ రియాక్షన్ ఇచ్చాడు, ఈ రియాక్టెంట్ అనేది ఇచ్చాడు. ఈ రియాక్టెంట్ తో KOH ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఇథనాల్, ETOH అంటే మనకి ఇథనాల్, అది కూడా ఎక్సెస్ ప్రెసెన్స్ లో తీసుకుని హీటింగ్ చేశాడు. ఎప్పుడైతే మనకి KOH ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఇథనాల్ తీసుకున్నామో ఇది మనకి ఎలిమినేషన్ రియాక్షన్. సో ఎలిమినేషన్ రియాక్షన్ ఇది మనకి హాలో ఆల్కేన్స్ హాలో ఎరిస్ కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. KOH ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ అయితే మనకి సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాము. KOH ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఇథనాల్ అయితే మనకి ఎలిమినేషన్ రియాక్షన్ అంటాము అపాన్ హీటింగ్. సో ఈ ఎలిమినేషన్ రియాక్షన్ లో వాడు అడుగుతోంది ఒకటే ఒక మేజర్ ప్రోడక్ట్. సో ముందు మనం ప్రోడక్ట్ రాసి ఆ ప్రోడక్ట్ తర్వాత దానికి సంబంధించిన IUPAC నేమ్ తెలియాలి. ఎందుకని వాడి కింద ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా మనకి IUPAC నేమ్స్ ఇచ్చాడు. సో ముందు మనం ప్రోడక్ట్ ఏంటో తెలుసుకోవాలి, దాని తర్వాత దానికి నంబరింగ్ ఇచ్చేసి అంటే ఆ ప్రోడక్ట్ కి నంబరింగ్ ఇచ్చేసి దానికి సంబంధించిన నేమ్ అయితే రాయాలన్నమాట. ఓకేనా? సో ముందు ఈ ఎలిమినేషన్ రియాక్షన్ లో ఏది బయటకు వెళ్ళిపోతుంది ఒకసారి చూద్దాము. బయటకు మనకి వెళ్ళిపోయేది ఈ 2 బ్రోమిన్స్ అలాంగ్ విత్ హైడ్రోజన్ అనేది బయటకు వెళ్ళాలి. అవునా? అంటే నాకు HBr అనేది బయటకు వెళ్ళాలి. ఎన్ని HBr బయటకు వెళ్ళాలి? 2 బ్రోమిన్స్ ఉన్నాయి కాబట్టి 2 HBr బయటకు వెళ్ళాలి. వెరీ గుడ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే బిఆర్ బయటకు వెళ్తుంది, ఓకే. ఈ హైడ్రోజన్ ఎక్కడి నుంచి వెళ్తుంది? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి వెళ్తాయి? ఆబ్వియస్ గా ఆ బ్రోమిన్ ఏ కార్బన్ మీద అయితే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రోమిన్ ఈ కార్బన్ మీద ఉంది కాబట్టి ఈ కార్బన్ కి అడ్జసెంట్ కార్బన్ అంటే ఐదర్ ఇక్కడ నుంచి వెళ్ళాలి ఆర్ ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఈ 2 హైడ్రోజన్స్ లో ఏదో ఒకటి ఈ బ్రోమిన్ తో బయటకు వెళ్ళాలి. అలాగే ఈ బ్రోమిన్ దేంతో బయటకు వెళ్ళాలి అంటే ఐదర్ ఈ హైడ్రోజన్ ఆర్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్ తో బయటకు వెళ్ళాలి. అవునా? ఎప్పుడైనా ఎలిమినేషన్ రియాక్షన్స్ కి మనకి ఒక రూల్ ఉంది. ఏం రూలు? జెట్ సేవ్ రూల్ అంటాము ఆర్ సేడ్జెఫ్ రూల్ అంటాము. జెట్ సేవ్ రూల్ కానీ సేడ్జెఫ్ రూల్ కానీ ఏంటి అంటే ఎప్పుడైతే ఒక ఎలిమినేషన్ రియాక్షన్ జరుగుతుందో ఆబ్వియస్ గా సాచురేటెడ్ మాలిక్యూల్ అనేది మనకి అన్సాచురేటెడ్ మాలిక్యూల్ అవుతుంది. అంటే ఎక్కడైతే ఎలిమినేషన్ జరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఆటమ్స్ బయటకు వెళ్ళిపోయి HBr బయటకు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ సాచురేటెడ్ కార్బన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉన్నది కాస్త ఈ 2 కార్బన్స్ మధ్యలోకి డబుల్ బాండ్ వస్తుంది. అవునా? సో ఒక సాచురేటెడ్ మాలిక్యూల్ అన్సాచురేటెడ్ మాలిక్యూల్ గా జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఎలిమినేషన్ రియాక్షన్ జరుగుతుందో అప్పుడు. అయితే ఈ ఎలిమినేషన్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు మేజర్ ప్రోడక్ట్ మైనర్ ప్రోడక్ట్ అంటే 2 రకాలు. ఎప్పుడైతే దానికి పక్కన ఉన్న కార్బన్స్ 2 కార్బన్స్ మీద 2 డిఫరెంట్ హైడ్రోజన్స్ ఉంటాయో అప్పుడు మనకి 2 రకాల ప్రోడక్ట్స్ వస్తాయి. వాటిలో ఒకటేమో ఎక్కువ వస్తుంది, ఒకటేమో తక్కువ వస్తుంది. ఆ ఎక్కువ వచ్చే ప్రోడక్ట్ ఏంటి అంటే ఏదైతే ఎక్కువ బ్రాంచింగ్ ఉంటుందో, అంటే డబుల్ బాండ్ C అంటాం కదా, ఆ ఆల్కీన్ కి ఎక్కడైతే ఎక్కువ బ్రాంచింగ్ ఉందో అది మనకి మేజర్ ప్రోడక్ట్. అంటే ఒకసారి డీటెయిల్ గా చెప్తున్నాను చూడండి ఇక్కడ. సో ఈ కార్బన్ మీద ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, ఈ కార్బన్ మీద ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. ఎప్పుడైతే ఈ బ్రోమిన్ ఈ హైడ్రోజన్ తో బయటకు వెళ్ళిందో ఇక్కడ నాకు డబుల్ బాండ్ వస్తుంది. ఎక్కడ వస్తుంది డబుల్ బాండ్? ఈ రెండింటి మధ్యలో ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది నాకు. సో ఈ డబుల్ బాండ్ వచ్చినప్పుడు ఈ కార్బన్ డబుల్ బాండ్ లో ఉన్నాయి. సో ఇది ఒక ఫ్రాగ్మెంట్, ఇది 2వ ఫ్రాగ్మెంట్, ఇది 3వ ఫ్రాగ్మెంట్. అంటే ఈ డబుల్ బాండ్ C కి నాకు 3 ఫ్రాగ్మెంట్స్ 3 గ్రూప్స్ అనేవి అటాచ్ అయ్యి ఉన్నాయి అన్నమాట. అలా కాకుండా దీనికి అదర్ డైరెక్షన్ లో అంటే ఈ బ్రోమిన్ ఆ కార్బన్ తో కూడా బయట వెళ్తే నాకు ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఇక్కడ ఎన్ని ఫ్రాగ్మెంట్స్ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక ఫ్రాగ్మెంట్, అలాగే ఇక్కడ ఒక ఫ్రాగ్మెంట్. ఓన్లీ 2 గ్రూప్స్ మాత్రమే అటాచ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ డబుల్ బాండ్ వచ్చే పాసిబిలిటీ నాకు తక్కువ ఉంటుంది. అది ఒక రీజన్ అకార్డింగ్ టు సేడ్జెఫ్ రూల్ చెప్తున్నాను నేను ఇది. ఇంకొక మేజర్ రీజన్ ఏముంటుంది అంటే ఇక్కడ చూడండి కాంజుగేషన్ వస్తుంది. కాంజుగేషన్ అంటే ఏంటి అంటే ఆల్టర్నేట్ సింగిల్ అండ్ డబుల్ బాండ్స్. ఇక్కడ నాకు ఆల్రెడీ అరోమాటిక్ రింగ్ ఉంది, దీని తర్వాత అంటే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ సింగిల్ బాండ్. ఇక్కడ ఎప్పుడైతే నాకు డబుల్ బాండ్ వస్తుందో అది చాలా స్టేబుల్ గా ఉంటుంది, చాలా స్టేబుల్ గా ఉంటుంది. సో ఈ బ్రోమిన్ నాకు ఎప్పుడు బయటకు వెళ్తుంది అంటే ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ని తీసుకుని ఇది బయటకు వెళ్ళిపోయి ఇక్కడ డబుల్ బాండ్ రావటం నాకు వచ్చే అన్ని పాసిబిలిటీ ఉన్న ప్రోడక్ట్స్ లో కూడా చాలా స్టేబుల్. ఎందుకని? డ్యూ టు కాంజుగేషన్. ఒక రీజన్ కాంజుగేషన్, ఇంకొక రీజన్ సేడ్జెఫ్ రూల్ కూడా.
ఓకేనా. సో ఒక బ్రోమిన్ స్టోరీ అయిపోయింది. అనదర్ బ్రోమిన్ ఉంది, ఈ బ్రోమిన్కి నాకు ఇక్కడ హైడ్రోజన్ పాసిబుల్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ కూడా పాసిబుల్ ఉంది. ఈ రెండు హైడ్రోజన్స్లో ఏదైనా తీసుకుని అది బయటకు వెళ్ళొచ్చు. అయితే ఈ రెండు హైడ్రోజన్స్లో కూడా చూడండి, ఒకటి ఇక్కడ కూడా నాకు ఇక్కడ డబుల్ బాండ్ వచ్చినా, ఇక్కడ డబుల్ బాండ్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ హైడ్రోజన్ తీసుకుని బయటకు వెళ్ళినా ఆర్ ఈ హైడ్రోజన్తో బయటకు వెళ్ళినా సరే బ్రోమిన్, అది నాకు సేట్జెఫ్ రూల్ ప్రకారం సేమ్ కాంపౌండ్, అంటే బ్రాంచింగ్ అనేది రెండు బ్రాంచింగ్ ఉన్న ఆల్కేన్ అనేది నాకు ఫామ్ అవుతుంది. అవునా. ఒక్కొక్కటి చూద్దాం. చూడండి, ఒకవేళ ఈ హైడ్రోజన్తో బయటకు వెళ్ళింది అనుకుందాం. ఈ హైడ్రోజన్తో బయటకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ఆల్కేన్ గ్రూపు, ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూపు, అంటే డైసబ్స్టిట్యూటెడ్ ఆల్కీనే వచ్చింది నాకు. అలా కాకుండా ఇక్కడ ఉన్న హైడ్రోజన్తో కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్తో కనుక బయటకు వెళ్తే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఈ డబుల్ బాండ్లో ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూపు, ఇక్కడ ఒక ఆల్కైల్ గ్రూపు, రెండు ఆల్కైల్ గ్రూప్స్ మాత్రమే నాకు బ్రాంచింగ్ ఉన్న ఆల్కీన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అయితే సేట్జెఫ్ రూల్ని నేను అప్లై చేయడానికి లేదు, ఎందుకని నాకు రెండు కూడా సేమ్ సబ్స్టిట్యూటెడే ఉన్నాయి. కానీ ఏ రూల్ని ఫాలో అవ్వచ్చు నేను? అకార్డింగ్ టు రెజొనెన్స్ ఆర్ అకార్డింగ్ టు కాంజుగేషన్. సో ఇక్కడ నాకు డబుల్ బాండ్, ఇక్కడ ఒక సింగిల్ బాండ్ ఉంది, దాని తర్వాత ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, తర్వాత ఇక్కడ సింగిల్ బాండ్, ఇక్కడ కనుక డబుల్ బాండ్ వస్తే నాకు కాంజుగేషన్ ఉంటుంది, మాలిక్యూల్ అనేది మోర్ స్టేబుల్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, స్ట్రక్చర్ నాకు మోర్ పాసిబిలిటీ, మోర్ స్టేబుల్గా ఉండే స్ట్రక్చర్ ఉంది. బెంజీన్ రింగ్ మీద పైన ఒక బాండ్, తర్వాత ఇక్కడ డబుల్ బాండ్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ డబుల్ బాండ్, తర్వాత ఇలా అన్నమాట. సో ఇది నాకు వచ్చే అన్నిటికంటే ఎక్కువ స్టేబుల్ ఉండే కాంపౌండ్, అన్నిటికంటే ఎక్కువ స్టేబుల్ కాంపౌండే మాత్రమే నాకు మేజర్ ప్రోడక్ట్ అని చెప్తాను. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ అయితే ప్రోడక్ట్ అనేది కన్ఫర్మ్ అయింది. అయితే నాకు ప్రోడక్ట్ కన్ఫర్మ్ అవటం ఒకటే కాదు, దాంతోపాటు నాకేం తెలియాలి అంటే IUPAC నేమ్ తెలియాలి. IUPAC నేమ్ తెలియాలి అంటే ఏం చేయాలి? నేను దానికి నంబరింగ్ ఎటు నుంచి ఎటు తిప్పి నంబరింగ్ ఇవ్వాలి అనేది తెలియాలి. సో అంటే ఫస్ట్ స్టెప్, ఎప్పుడైనా సరే IUPAC నేమ్స్ రాసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్ తెలియాలి మనకి. సో లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్ చూడండి, ముందు ఇక్కడ ఒక కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, 4, 5, 6, 7 కార్బన్స్ ఉన్నాయి. అవునా. ఈ 7 కార్బన్స్కి మనం నంబరింగ్ ఇవ్వాలి. నంబరింగ్ ఎటు నుంచి ఎటైనా ఇవ్వచ్చు, అంటే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఎటైనా ఇవ్వచ్చు. సో నేను పాసిబిలిటీ ఇక్కడ నుంచి ఇస్తున్నాను, 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇలా ఒక నంబరింగ్ ఇచ్చాను. ఇంకొక పాసిబిలిటీ నాకు అదర్ వే అరౌండ్, అంటే ఇటువైపు నుంచి ఇవ్వచ్చు, 7 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు, 1, 2, 3, 4, 5, 6, 7. అయితే ఈ రెండింటిలోనూ కూడా నాకు మోస్ట్ ఫ్లెక్సిబుల్, అంటే ఉన్న ఫంక్షనల్ గ్రూప్స్ అన్నిటికీ కూడా లీస్ట్ పాసిబుల్ నంబరింగ్ వచ్చే నంబరింగ్ ఏది అంటే నేను సెకండ్ టైం రాసింది, అంటే ఈ నంబరింగ్ అనమాట. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఏదైతే రాంగ్ ఉందో, ఎందుకని చూడండి ఒకసారి, నాకు సెకండ్ కార్బన్ మీద ఫినైల్ గ్రూప్ ఉంది, సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది, 4 కార్బన్కి 5th కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది అకార్డింగ్ టు కింద రాసిన నంబరింగ్. పైన రాసిన నంబరింగ్ ప్రకారం అయితే థర్డ్ కార్బన్కి 4th కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది, 5కి 6కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది, 6th కార్బన్ మీద సబ్స్టిట్యూషన్ ఉంది. అంటే నాకు లీస్ట్ పాసిబుల్ నంబర్ కాదు, అది హైయెస్ట్ పాసిబుల్ నంబర్. సో నాకు ఈ నంబరింగ్ అనేది నేను ఫాలో అవడం లేదు, ఈ నంబర్ని నేను ఫాలో అవుతున్నాను అకార్డింగ్ టు లీస్ట్ సమ్ రూల్. ఓకేనా. సో ఇప్పుడు నాకు అగైన్ IUPAC నేమ్స్ రాయాలి కదా. IUPAC నేమ్స్ రాయాలి అంటే మూడు పార్ట్స్ ఉంటాయి ఒక ప్రతి IUPAC నేమ్కి. ఏంటి ఆ 3 పార్ట్స్? ఫస్ట్ రూట్ వర్డ్. రూట్ వర్డ్ అంటే ఏంటి? నాకు లాంగెస్ట్ పాసిబుల్ కార్బన్ చైన్లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 7 కార్బన్స్ ఉన్నాయి. 7 కార్బన్స్ ఉంటే రూట్ వర్డ్ ఏంటి నాకు? హెప్ట్. వెరీ గుడ్, హెప్ట్. అలాగే ఇక్కడ హెప్ట్ తర్వాత సఫిక్స్ రాయాలి. అంటే నేమ్లో 3 పార్ట్స్ ఉంటాయి, ముందు ప్రిఫిక్స్, తర్వాత రూట్ వర్డ్, దాని తర్వాత సఫిక్స్. ఈ సఫిక్స్లో 2 పార్ట్స్ ఉంటాయి, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ వచ్చేసి కార్బన్కి మధ్యలో ఏమి బాండ్స్ ఉన్నాయి అని చెప్పేదన్నమాట. కార్బన్కి మధ్య ఏం బాండ్స్ ఉన్నాయి చూడండి, ఈ కార్బన్స్ అన్నిటికీ మధ్య సింగిల్ బాండ్సే ఉన్నాయి, కానీ సెకండ్కి, థర్డ్కి, 4th, 5th కార్బన్స్కి మధ్య నాకు డబుల్ బాండ్ ఉంది. అంటే నాకు ప్రైమరీ సఫిక్స్ అనేది 2 ఈన్, అలాగే ఇంకో నెంబర్ ఎక్కడ 2కి 3కి మధ్యలో ఈన్ ఉంది, 4కి 5కి మధ్యలో ఈన్ ఉంది, అండ్ 4 ఈన్. రెండు కూడా ఈన్సే సెకండ్ పొజిషన్లో 4th పొజిషన్లో ఉన్నాయి కాబట్టి నేనేం రాస్తానంటే 2, 4 డై ఈన్ అని రాస్తాం.
ఓకేనా, 2 డబుల్ బాండ్స్ ఉన్నాయని చెప్పడానికి నేను డై అని రాస్తున్నాను అంతే. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ కార్బన్ మీద ఈ బెంజీన్ రింగ్ అటాచ్ అయ్యింది అంటే అది నాకు ప్రిఫిక్స్లోకి రావాలి. ప్రిఫిక్స్లో ఫినైల్, బెంజీన్ రింగ్ ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ ఉంటుందో దాన్ని ఫినైల్ అంటాము. ఈ ఫినైల్ గ్రూప్ ఏ నెంబర్ కార్బన్ మీద ఉంది, సెకండ్ కార్బన్ మీద ఉంది. సో ఇది నాకు 2 ఫినైల్. సో ఐయుపిఏసి నేమ్ కంప్లీట్గా రాయండి ఒకసారి. ప్రిఫిక్స్ రాయాలి, రూట్ వర్డ్ రాయాలి, ప్రైమరీ సఫిక్స్ రాయాలి. అండ్ ఆబ్వియస్గా మనకి వేరే ఫంక్షన్ గ్రూప్ ఏమి లేదు కాబట్టి మనకి సెకండరీ సఫిక్స్ అయితే ఏమీ లేదనమాట. ఓకేనా, సో రూట్ వర్డ్ దగ్గర నుంచి నేమ్స్ రాయండి. 2 ఫినైల్ హెప్ట్ 2,4 డైఈన్. 2 ఫినైల్ హెప్ట్ 2,4 డైఈన్. ఒకసారి ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. ఈ ఆప్షన్ ఉంటే అది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చిన వాటిలో చూడండి 2 ఫినైల్ హెప్టా 2,4, ఇక్కడ 4 ఉంటే మనకి రైట్ ఆన్సర్ అయ్యేది, 5 ఉంది కాబట్టి ఇది మనకి రైట్ ఆన్సర్ కాదు. అలాగే ఇది రైట్ ఆన్సర్ కాదనమాట. 6 ఫినైల్ ఇచ్చాడు, ఇది కూడా మనకి రైట్ ఆన్సర్ కాదు. 6 ఫినైల్ ఇచ్చాడు, రైట్ ఆన్సర్ కాదు. 2 ఫినైల్ హెప్టా 2,4 డైఈన్. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి 4th ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలా మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన ఏ చిన్న క్వశ్చన్ అయినా సరే చాలా 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 కాన్సెప్చువల్గా ఆలోచించి అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో మీకు నేను నచ్చింది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను. ఇలా లాజికల్గా ఆలోచించడం మీరు చేసి జేఈలో నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఆఫ్ జేఈ మనకి రేపు April 2 నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి మీరు అందరూ చాలా మంచిగా అటెంప్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ కేషీ కెమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు కెమిస్ట్రీలో ఏదైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే తప్పకుండా వాటిని కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నేను మీకోసం ఒక డెఫినెట్గా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద అప్డేట్స్. Okay, see you with another video. Until then, bye.